from the police department, inga vere departments nundi vachina officers, women and child welfare department nundi, labor department nundi, health department nundi, manato patu unna NGOs, principals of colleges, public prosecutors, police housing sibbandi, architects, Icon Solutions nundi, అందర్ పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త ఉమెన్ సేఫ్టీ వింగ్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక బిల్డింగ్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ క్రియేట్ చేసిన ముందు మన తెలంగాణ స్టేట్లో ఎన్నో ఇనిషియేటివ్స్ మేము తీసుకున్నాము. దాంట్లో భాగంగా షీ టీమ్స్ కానీ, భరోసా సెంటర్స్ కానీ, చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్, హాకాయ్ మొబైల్ అప్లికేషన్, ఆపరేషన్ ముస్కాన్ స్మైల్, మిస్సింగ్ చిల్డ్రన్ ట్రేస్ చేసుకోవడానికి, ఫేషియల్ రికగ్నిషన్ టూల్, విమెన్ ఆన్ వీల్స్, విమెన్ కమాండోస్, CCTVs, ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ మన తెలంగాణ స్టేట్ నుండి తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతంగా ఈ విమెన్ సేఫ్టీ వింగ్ కొన్ని మాడ్యూల్స్ వర్టికల్స్లో పనిచేస్తుంది. షీ మాడ్యూల్ అంటే ప్రత్యేకంగా మహిళలు వేధింపులు చేసుకోవడానికి పర్సన్స్ అది అరికట్టడానికి ఈ మాడ్యూల్ తయారు చేయడం జరిగింది. దాంట్లో షీ టీమ్స్ అక్రాస్ ద స్టేట్ వాళ్ళకి మానిటరింగ్ అవుతుంది. ప్లస్ ఈ స్టాకింగ్ కేసెస్ వెదర్ ఇట్ ఈస్ వర్చువల్ ఆర్ ఫిజికల్ అది కూడా ఈ హెడ్ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భరోసా మాడ్యూల్ అంటే ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్, ఎలాంటి సెంటర్ మన హైదరాబాద్లో ఉంది అదేవిధంగా పెట్టుకోవడానికి మన ప్రయత్నం ఉంటుంది. అండ్ ఈ మాడ్యూల్ ద్వారా పాక్సో కేసెస్, రేప్ కేసెస్, తర్వాత ఈ అన్ని కేసెస్ మేము ప్రత్యేకంగా మానిటర్ కూడా ఇక్కడే నుంచి చేస్తాము. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. 2 monthsలో ఇన్వెస్టిగేషన్స్ దర్యాప్తు కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ట్రయల్ కూడా 2 monthsలో చేయాలి. సో ఈ హెడ్ ఆఫీస్ నుండి CCTNS ద్వారా మేము దానికి మానిటరింగ్ చేస్తాము. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఇక్కడ నుంచి మానిటర్ అవుతుంది. సైబర్ క్రైమ్స్ కానీ, ఐటీ సెల్, అదేవిధంగా బాడీలీ ఒఫెన్సెస్ గురించి ఒక సెపరేట్ సెల్ ఉంటుంది. ట్రైనింగ్ ఇక్కడే నుంచి మొత్తం స్టేట్ మొత్తంకి ఇక్కడ నుంచి మేము ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాము. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కేసెస్ కానీ ఎలాంటి కేసెస్ జరుగుతుంది, దానికి పరిష్కారం ఏ విధంగా చేయాలి, ఇంకా రాబోయే కాలంలో ఏమేం చేస్తే బాగుంటుంది మహిళల పిల్లల గురించి, దాని గురించి కూడా మేము ఇక్కడే నుంచి చేస్తాము. ఒక లీగల్ సెల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏదోతో CIDలో ఉంది, అది మన ఉమెన్ సేఫ్టీ వింగ్లో మర్జ్ చేసి దాని తర్వాత ఒక రాబోయే కాలంలో మేము ఒక ప్రపోజల్ కూడా ప్రభుత్వంకి పెట్టడం జరిగింది. దాంట్లో ఇంకా శాంక్షన్స్ ఆల్ ర్యాంక్స్కి శాంక్షన్స్ పెట్టుకోవడానికి మన ప్రయత్నం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్కి ఒక పోలీస్ స్టేషన్ లాగా కూడా ట్రీట్ చేసుకోవడానికి మన ఉద్దేశం ఉంది. సో దాట్ ఇంపార్టెంట్ సెన్సిటివ్ కేసెస్ కూడా ఈ వింగ్ ద్వారా మేము టేకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అన్ని స్టేక్ హోల్డర్స్తో మేము కోఆర్డినేట్ చేసి and with their help we will be working for taking our women's safety forward, and this women safety wing is committed to the protection and the safety and security of all the women and children in Telangana, and we will be working to that extent. I thank everyone for having come here, and once again International Women's Day, a very happy International Women's Day to all of you. Thank you so much.